చాందిని తమిళరసన్ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ముఖ్యంగా తమిళ తెలుగు భాషల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటి 2010లో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె ఇప్పటికీ వరుస అవకాశాలతో రాణిస్తున్నారు. ఆమె జీవిత చరిత్రలోని ముఖ్యాంశాలను తెలుసుకుందాం. చాందిని 1992 ఆగస్టు 12న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. ఆమె తండ్రి తమిళరసన్ తమిళ వ్యక్తి కాగా తల్లి పద్మాంజలి ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగు మహిళ. ఈ ద్విభాషా నేపథ్యం ఆమెకు తెలుగు తమిళ చిత్ర పరిశ్రమల్లో సులభంగా రాణించేందుకు దోహదపడింది. ఆమె చెన్నైలోని సాక్రెడ్ హార్ట్ మెట్రికులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పాఠశాల విద్యను, ఆ తర్వాత ఎతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి విజువల్ కమ్యూనికేషన్లో డిగ్రీ పూర్తి చేశారు. చాందిని తన 17వ ఏటనే మిస్ చెన్నై 2007 అందాల పోటీలో పాల్గొని టాప్ కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు. తొలి అవకాశం 2009లో ఒక టీవీ రియాలిటీ షోలో పాల్గొన్నప్పుడు ప్రముఖ దర్శకుడు కె భాగ్యరాజ్ దృష్టిలో పడ్డారు. ఆయన తన కుమారుడు శాంతను భాగ్యరాజ్ సరసన సిద్ధు +2 అనే తమిళ చిత్రంలో ఆమెకు హీరోయిన్గా అవకాశం ఇచ్చారు. చదువు కోసం విరామం. మొదటి సినిమా తర్వాత కొన్ని ఆఫర్లు వచ్చినా చదువు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆమె చిన్న విరామం తీసుకున్నారు. 2013లో కాళీ చరణ్ అనే సినిమాతో చాందిని టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. కీలక చిత్రాలు. ఆ తర్వాత ఆమె లవర్స్, కిరాక్, చిత్రం బలారే విచిత్రం వంటి సినిమాల్లో నటించారు. డబ్బింగ్. తన తల్లి తెలుగు కావటంతో ఆమె తెలుగు భాషను చక్కగా మాట్లాడగలరు. ఇది ఆమెకు తెలుగు సినిమాల్లో ప్లస్ పాయింట్ అయ్యింది.